తాగండి. మొత్తం మీరే తినేసేయకండి, నాకు చాలా ఆకలేస్తుందండి. నాకు కొంచెం ఇస్తే నేను తింటాను. నువ్వు వెళ్ళిపో, ఆయన వచ్చేసారు. నువ్వు వెళ్ళిపో, వెళ్ళు. ఏంటే పొద్దున్నుండి సాయంత్రం దాకా తింటూనే ఉంటావా? బయట డోర్ తెరిచే ఉంది. నీ మీద ఉన్న టెన్షన్లో తాళం వేయకుండా వెళ్ళిపోయాను. నేను వాగుతూనే ఉన్నాను, నువ్వు సైలెంట్గా ఉంటావేంటే? ఏంటే ముద్దపప్పులు అలా కూర్చున్నా ఏంటే? నీ రెండు కళ్ళు చూస్తుంటే నేరేడు పడులా ఉన్నాయి. నిన్ను ఇలా చూస్తుంటే నేను ఆగలేకపోతున్నానే. ముద్దొచ్చేస్తున్నావే. నీ మీద నేను ఇంత ప్రేమతో ఉన్నానంటే నువ్వెంత అందంగా ఉన్నావో నీకే తెలీదు. నిన్ను కన్నీ అమ్మా బాబులకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. రావే. రేయ్, ఇల్లు కూడా తాళం వేస్తుంది. నువ్వు వేసిన వాటర్ కన్నా బయటే ఉన్నాయి. రే ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది ఇన్స్పెక్టర్ ఎట్లా ఇల్లురా? ఇరుక్కున్నావు అనుకో, భోజనం కాదు బొక్కలో తోసి బొమ్మకిలు ఇరిసేస్తాడు. అయ్య బాబోయ్, నన్ను వదిలేరా, నేను రాను. నేను రాను. రే, నాకు తట్టుకోలేనంత ఆకలిగా ఉందిరా. నేను ఖచ్చితంగా తినే రావాలి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను లోపలికి వెళ్తాను. విధి వీడితో ఆడుకుంటోందిరా. నువ్వు లోపలికి వెళ్ళు. టైం ఉంటే రేపు మేమంతా కలుస్తాం. రండ్రా. నేను నా బిజినెస్ చూసుకుంటాను, భోజనం కోసం ప్రాణాలు వదిలేయగలమా? ఈరోజు బాగా తిని ఎంజాయ్ చేయాలి. ఇన్స్పెక్టర్ గారు, మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. బుక్స్ అన్ని ఎక్కడ పెట్టారు చూడు. అరే, బిర్యానీ బాగా తిని బాడీ పెంచాలి. గుడ్లు కూడా, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అబ్బబ్బబ్బా, ఆకలిగా ఉంది. ఇంటికి తాళం వేసింది, కానీ లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయి. దయ్యాలు ఉన్నాయేమో. అయ్యో, నేను దొంగను కాదండి, ఆకలేసి తిందామని వచ్చాను అంతే. నాకు నా ఫ్రెండ్స్కి తాళాలేస్తున్న ఇంట్లోకి దూరి ఇలా తింటాం హాబీ అండి. కోపడకండి. ఇదేంటండి, మీ ఆయనేమో ఈ ఊరికి భయంకరమైన ఇన్స్పెక్టర్, ఎవరికి భయపడి మిమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు? అయ్యో, ఉదయం నుంచి మీరేం తినలేదా? తినండి, కొంచెం తినండి. బిర్యానీ మంచి రుచిగా ఉంది. నాకు బాగా ఆకలిగా ఉంది. మీరు తింటేనే నేను తినగలను. ప్లీజ్ అండి, కొంచెం కొంచెం తినండి. నాకు బాగా ఆకలేస్తోందండి. తినండి.